శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7327226830. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు 100కి 100 పాళ్ళు ఇదే నిజమండి. ఈ స్త్రీని మాత్రం అస్సలు వదులుకోవద్దు. ఈ రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. వారు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అయ్యి తీరాల్సిందే. వారు ఎవరో, మీ జీవితంలో వారు ఏ విధంగా రావాలి అనుకుంటున్నారు, అసలు వారు మీ జీవితంలో ఉంటే మీరు ఏం చేయగలరు, మీ యొక్క జీవితం ఏ విధంగా మారిపోతుంది తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే గోచరిస్తున్నాయని చెప్పాలి. ఈ రాశికి చెందిన వారికి ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వైవాహిక జీవితం పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఇలా అన్ని విధాలుగా కూడాను ఏ విధమైన గోచారం కనిపిస్తుంది అనేది మనం గమనించుకున్నట్లయితే గనక అన్ని విధాలుగా కూడాను తులారాశి వారికి చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. ముందుగా తులారాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉంటుంది అనేది మనం గమనిస్తే, ఆర్థిక స్థితి పరంగా తులారాశి వారికి కొన్ని రకాలైనటువంటి మంచి ఫలితాలు అయితే దక్కబోతున్నాయని చెప్పుకోవాలి. ఈ సమయంలో ఆర్థికంగా అయితే పొదుపు చేసేందుకైతే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పాలి. పొదుపు చేయడంపై శ్రద్ధ పెట్టడం వల్ల మీకు చాలా వరకు మేలు జరుగుతుందని చెప్పొచ్చు. అంతేకాదండి, ఈ సమయంలో ఈ రాశివారు అనవసరపు ఖర్చులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పొచ్చు. వీలైనంత వరకు కూడా తులారాశి వారు అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండండి. అయితే ఏమిటంటే గనక ఈ రాశి వారికి ఈ సమయంలో బృహస్పతి అనుకూల స్థితిలో ఉండడం వల్ల ధన లాభం ఉంటుందని చెప్పాలి. ప్రభుత్వ పథకాల ద్వారా కూడాను ధన లబ్ధి పొందుకుంటారు. పెద్ద పెట్టుబడులు చాలా మంచి రాబడిని కలగచేస్తాయి. అనవసరపు ఖర్చులు నియంత్రించుకోగలిగితే మీ యొక్క జీవితం అద్భుతవంతంగా ముందుకు సాగుతుంది. అయితే స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ సమయంలో చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు జీవిత భవిష్యత్తు కోసమైతే జీతం పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదండి, బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. పాత బకాయిలు కూడా ఈ సమయంలో వసూలు అవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. కొన్ని ఖర్చులు జరుగుతాయి. వీలైనంత వరకు జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారం నిమిత్తం కూడా కొంత ఖర్చు ఉంటుంది. కాకపోతే ఆ ఖర్చుకు తగ్గట్లుగా మళ్లీ మీకు తిరిగి లాభం ఉంటుంది. చాలా అధిక మొత్తంలో ఉంటుందని చెప్పొచ్చు. ఈ సమయంలో బ్యాంకు రుణాలు కూడా మంజూరవుతాయి. వ్యాపార భాగస్వామితో లాభాలు అనేవి అధిక మొత్తంలో ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాలు లభించబోతున్నాయి. పెద్ద పెట్టుబడులపై మంచి ఫలితమైతే పొందుకుంటారు. తులారాశి వారికి కెరియర్ పర జీవితం ఎలా ఉంటుంది అనేది గమనిస్తే గనక కెరియర్ విషయంలో మాత్రం గొప్ప పురోగతి సాధిస్తారని చెప్పొచ్చు. 10వ ఇంట్లో సూర్యుడు, బుధుడు సంచరించడం వల్ల ఉన్నత అధికారుల మన్ననలు అయితే పూర్తిగా పొందుకుంటారని చెప్పొచ్చు. కార్యాలయాల్లో మీ పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఉద్యోగ మార్పిడి ఆలోచన ఉన్న వారికి అయితే మాత్రం చాలా మంచి సమయము. విదేశీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. సహోద్యోగులతో మంచి సంబంధమైతే నెలకొంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అయితే ఇది చాలా వరకు అద్భుత కాలంగా చెప్పొచ్చు. ఐటీ రంగాల్లో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు వస్తాయని చెప్పొచ్చు. ఇక తులారాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఎలా ఉండబోతుంది అనేది గమనిస్తే, వ్యాపార జీవితంలో లాభదాయకంగా అయితే ఉండబోతుందని చెప్పాలి. ఈ సమయంలో కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. అలాగే వ్యాపార భాగస్వామితో విభేదాలు కూడా తలెత్తుతాయని చెప్పాలి. కాబట్టి వ్యాపార భాగస్వామితో మాత్రం అత్యంత జాగ్రత్త.
వ్యాపార విస్తరణకు కూడా ఇది అనుకూల సమయంగా చెప్పొచ్చు. ప్రభుత్వ అనుమతి కూడా సులభంగా లభిస్తుంది. ఆన్లైన్ వ్యాపారం చేసేవారికి మంచి ఆదాయం కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఈ సమయంలో వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాలు కూడాను ఫలప్రదం అవుతాయి. అలాగే మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లో పనిచేసే వారికి ఇది చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి లాభాలు ఇవ్వబోతుందని చెప్పాలి. అలాగే మంచి మార్గంలో డబ్బు అయితే పెరుగుతుందని చెప్పొచ్చు. తులారాశి వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది గమనిస్తే గనక కుటుంబ జీవితంలో ఈ రాశి వారికి బుధుడు 4వ ఇంట్లో, సూర్యుడు బుధుడు దృష్టి వల్ల కుటుంబంలో ప్రశాంతత నెలకొంటోంది. పెద్దల ఆశీస్సులు మార్గదర్శకత్వంగా లభిస్తాయని చెప్పొచ్చు. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి. అనవసరపు వాదోపవాదనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పాలి. బంధువులతో సత్సంబంధాలు నెలకొల్పేందుకు ప్రయత్నించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం కాస్త ఆందోళనకు గురి చేయొచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి అయితే మాత్రం మీరు ఈ సమయంలో చాలా ఆనందంగా గడపగలుగుతారని చెప్పుకోవాలి. అలాగే పూర్వీకుల ఆస్తి విషయంలో కూడా విభేదాలు తలెత్తొచ్చని చెప్పొచ్చు. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్త. గృహ నిర్మాణం లేదా వాహనం మార్పులు ఇలాంటివి అన్ని కూడా చేసే ఆలోచన వస్తుందని చెప్పొచ్చు. అయితే కుటుంబ సభ్యులతో కొన్ని బహుమతులు కూడా అంటే మీరు ఈ సమయంలో అందుకుంటారని చెప్పుకోవచ్చు. అలాగే పిల్లల విద్యాభ్యాసం విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. వారి ఆటలు పాటలు కూడాను అంతే ఆసక్తిగా మీరు మీ యొక్క పిల్లలతో ఈ సమయాన్ని గడుపుతారని చెప్పొచ్చు. బయటకు వెళ్లే అవకాశం కుటుంబంతో కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత జాగ్రత్త. ఈ విధంగా జీవితంలో ముందుకు వెళ్తే మీ యొక్క జీవితం అనేది చాలా ఆనందంగా ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక తులారాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అనేది గమనిస్తే ప్రేమ వైవాహిక జీవితంలో మధ్యస్థ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. అయితే సూర్యుడు దశమ స్థానంలో సంచరించడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఈ సమయంలో మధ్యస్థ ఫలితాలు అయితే కొంచెం మెరుగ్గా అవుతాయని చెప్పుకోవచ్చు. ప్రేమికులకు కుటుంబ అంగీకారణ కూడా లభిస్తుందని చెప్పొచ్చు. వివాహం నిశ్చయం అయిన వారు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. అయితే ఎవరైతే వివాహం కావడం లేదని బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో వివాహ యోగం కూడా కనిపిస్తుంది. అయితే ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది, ప్రేమిస్తుందండి. అయితే ఆ స్త్రీతో మీకు వివాహం జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఇలా అన్ని విధాలుగా కూడాను తులారాశి వారికి చాలా మంచి ఫలితాల్లో ఈ స్త్రీ రీత్యా కలగబోతూ ఉన్నాయి. ఆ యొక్క స్త్రీ మిమ్మల్ని అభిమానిస్తూ ఉంటుంది, ఎంతగానో ప్రేమిస్తూ ఉంటుంది. మీకు ఆల్రెడీ పరిచయం అయిన స్త్రీనేనండి. ఆ స్త్రీ మీతో ఉంటే మీకు చాలా వరకు కూడాను ఒక నమ్మకం, ఒక ఓదార్పు ఉంటుంది. ఏ పని అయినా చేయగలను అనే ఒక భరోసా ఉంటుంది. ఆ స్త్రీ మీకు అటువంటి భరోసా కల్పిస్తుంది. కావున మీరు ఈ స్త్రీతో మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నం తప్పక చేయండి. ఆ స్త్రీ మీ బంధువుల్లో ఉండొచ్చు, స్నేహితుల్లో ఉండొచ్చు, లేదా తెలిసిన వారు కూడా కావచ్చును. కాకపోతే ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు వారిని దూరం పెట్టి అక్కరకు రావద్దు అనుకున్న వారిని దగ్గరకు పెడుతున్నారు. కావున ఈ స్త్రీని మీ యొక్క జీవితంలోకి రానివ్వండి. ఖచ్చితంగా మీ జీవితం చాలా మారుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.